హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పెద్ద కొండపైకి ఈ నైట్ మొత్తం ఉండబోతున్నాం. అది ఎందుకు అంటే మన కోసం, మన దేశ భద్రత కోసం మన సోల్జర్స్ అయితే -డిగ్రీలలో మంచు కొండలలో రాత్రి పగలు కాపలా కాస్తుంటారు కదా. వాళ్ళలాగా మనం ఒక్కరోజైనా ఉండగలుగుతామా, ఉండలేమా? అసలు మనకు అంత చలి ఉండదు కూడా, మనం ఉండలేము కూడా. కాకపోతే ఇక్కడ 7 నుండి 10 డిగ్రీల వరకు ఉంది. కానీ ఈ చలి మనకు చాలా ఎక్కువ, అంటే మస్తు ఎక్కువ. ఈ చలిలో మనం ఒక కొండ పైన, అంటే ఆ కొండ దాదాపు ఒక 25 గ్రామాలు అయితే మనకు కనిపిస్తుంటాయి. ఆ కొండపైకి వెళ్ళి చూస్తుంటే అంత పెద్ద కొండపై నైట్ మొత్తం స్టే చేయగలుగుతామా, చేయలేమా అనేది ఈరోజు చూద్దాం. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఎలాంటి దుప్పట్లు కానీ మంటలు కానీ ఏం ఉండవు. జస్ట్ మన ప్రజెంట్ ఈ షర్ట్ ఎట్లా ఉందో ఇవే దీనితోనే వెళ్ళిపోతున్నాం. ఇంకోటి సాయంత్రం పోయి పైన ఎవరైనా ఉండొచ్చు. సాయంత్రం కాకుండా నైట్ 10 గంటలకు స్టార్ట్ అయ్యి ఆడికి పోయేట 12-11 కావచ్చు దాదాపుగా. ఈ టైంలో అక్కడ మొత్తం బాగా అడవి పందులు, పాములు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ దాటుకుంటూ ఆడికి పోయి ఆడికి ఉండగలుగుతామా, ఉండమా అనేది మనం చూడాలి. ఇక బయలుదేరదాం పదండి. మొత్తానికైతే మేము ఇంటి నుండి బయలుదేరాం. రాత్రి కొండపైకి ఎక్కుతామా లేదా, అసలు ఆ కొండపై ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో వాటిని దాటకాలమా లేదా అనేది మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దాదాపు కొండ సమీపంగా చేరుకున్నాం. కానీ అక్కడ మాకు ఒక రైతు కనిపించాలి. ఆ రైతుని అడిగి తెలుసుకున్న కొండ గురించి. అన్న, నీ పేరేం పేరు అన్న? నా పేరు లక్ష్మణ్ బాబు. అంటే మేము వెళ్ళొచ్చు అక్కడ నైట్. అంటే కొండ చాలా పెద్దగా ఉంది కదా. పెద్దగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. మీరు పైన వెళ్ళాలంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త వెళ్ళాలి అంతే అంట. అడవి కదా, అడవి ప్రాంతం కదా, కొండ ప్రాంతం కదా, జాగ్రత్తగా ఉండాలి. పంట పొలానికి అయితే కాపలు వచ్చినంట. అన్న, నీ పేరేం పేరు అన్న? నా పేరు కేశవులా. అయితే ఇక్కడ అయితే నైట్ మొత్తం అక్కడ గుట్టపైన అయితే, కొండపై అయితే మేము స్టే చేస్తున్నాం. ఆ కొండపైన ఏమన్నా మాకు ప్రమాదం ఉందా? ఏమన్నా జంతువులు ఇట్లా ఉంటున్నాయా? జంతువులు అంటే పందులు ఉన్నాయి, కొండ చిలువలు ఉంటాయి. ఆ రైతులు చెప్పిన విధంగా ఆ కొండపై నక్కలు, కొండ చెరువులు, అడవి పందులు, ఇవే కాకుండా మరికొన్ని జంతువులు కూడా ఉన్నాయి. వాటితో జాగ్రత్త ఉండని మమ్మల్ని చాలా హెచ్చరించారు. చలికాలం కదా. లేదు, దుప్పటి అయితే ఏం చేయట్లేదు. ఎందుకంటే మన ఆర్మీ వాళ్ళ గురించి, మీ రైతుల గురించి మేము వీడియో స్పెషల్గా తీస్తున్నాము. అంటే మీరు అనుభవించే కష్టాన్ని మేము ఒక్కరోజు అనుభవించాలనేది. మామూలుగా ఎన్ని పందులు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు గుట్ట మీద, ఈ కొండ మీద? ఇటు వచ్చేసి దగ్గర 100 ఎక్కువనే ఉంటుంది అనుకుంటా. 100-200 ఉంటుందా సుమారుగా? ఉంటాయి. తెల్లాలు నిద్ర పోతేనే తెల్లారి నిద్ర పోవట్లేదు, చిలకాలనే ఉండాల్సింది. అంటే ఈ పందులకు కావాలి, ఎక్కువ పందులకు కావాలి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి దాదాపు ఈ కొండ మీద 100 నుంచి 200 పందులు ఉన్నాయంట. అవి వచ్చేసి పంట పొలాలకు రావడం వల్ల వీళ్ళు ఇక్కడనే నిద్ర లేకుండా నైట్ మొత్తం ఇక్కడనే స్టే చేస్తారు. ఇక్కడనే స్టే చేసి కాపలా ఉంటారు. మార్నింగ్ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. చూడండి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మొత్తం వదిలేసి, ఫ్యామిలీని చిన్నపిల్లలను వదిలేసి ఇంత దూరం నుంచి ఇంత కష్టపడుతున్నారు. కరెంట్ షాట్ పెట్టింది ఇక్కడ నుంచి. కరెంట్ షాట్ ఉంటుంది. అక్కడ వెళ్ళొద్దు, పైకి వెళ్ళొద్దు. మరో రైతు కూడా మాకు ప్రమాదం అని హెచ్చరించాడు. ఆయన మేము ఎక్కడ వెనుకడుగు వేయలేదు. ఎందుకంటే ఇలాంటి రిస్క్ చేయాలని మేము ముందుగానే డిసైడ్ అయ్యాం. మొత్తానికైతే ఆ 2 రైతులు ఆ కొండ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే పొలాల కరెంటు కంచె వేయడం జరిగింది. అది కూడా కొండ చుట్టూ. అంటే మనం ఇంకో ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాం. ఇందులోనే కరెంట్ కంచెలు తాగపోయాం. రేపటి క్షణకాలంలో ఆ తీగలు చూసి వెనక్కి పడిపోయాం. ఒక క్షణం వేమపాటు ఉన్న మా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎందుకు ఈ కరెంట్ కంచె అంటే రైతులు వాళ్ళ పంట పొలాలను అడవి పందుల బారి నుండి కాపాడుకోవడానికి. కానీ చాలా సందర్భాల్లో రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు. అయినా వాళ్ళ ప్రాణాలను ఫలంగా పెట్టి వారి పంట పొలాలను కాపాడుకోవడానికి ఇలా చేస్తుంటారు. మొత్తానికైతే ఈ కంచెని సేఫ్ దాటగలిగాం. అలా కొంత దూరం పైకి వెళ్ళాక సడన్గా చీకట్లో చెట్ల పొదల నుండి ఒక్కసారికి పందుల గుంపులు మా పక్క నుండి పరిగెత్తాయి. దానితో మేము భయపడి కొంత దూరం పరిగెత్తాం.
అక్కడ మాకు కొన్ని వింత శబ్దాలు అయితే వినిపించాయి, బట్ ఆ శబ్దాలు ఏంటో మాకు క్లారిటీ లేదు. మీకు కనిపించే 2 లైట్ల సముదాయాలు ఈ కొండకు ఒక ప్రక్కన ఉండే 2 విలేజెస్. సగం ఎక్కేసాము, ఇంకా సగం ఉంది. కొండ మాత్రం చాలా పెద్దగా ఉంది. చూడాలి, ఇంకా నక్కలు తోడేళ్ళు అయితే ఉన్నాయి. ఇప్పటివరకు అయితే పందులను చూసినాము, పందులు అయితే కనిపించింది. ఇంకా పాములకి అయితే జాగ్రత్త చూసి వస్తున్నారు, అడుగు వేసుకుంటే. దగ్గు వస్తుంది, దమ్ము వస్తుంది. ఏమైపోయింది? ఏదేమైనా సరే కొండ ఎక్కాలి, ఈరోజు నైట్ ఉండాలి. అక్కడ ఖచ్చితంగా స్టే చేస్తాము. ఇంకోటి చూసి మాకు బ్యాటరీ లేదు. ఫస్ట్ ఒక లైట్ తెచ్చుకున్నాము, ఇది వచ్చి ఛార్జింగ్ బల్బు. ఈ బల్బు ఎంతసేపు ఉంటే మాకైతే తెలియదు, కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తాము. ఏమే walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above. లైట్ అయితే వద్దా? పురుగులు విపరీతంగా వస్తున్నాయి. మొత్తానికి ఈ కొండ చివరి భాగాన్ని అయితే చేరుకున్నాం, కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. ఒక రాయి నుండి మరో రాయికి చేరుకోవాలంటే మేము ఖచ్చితంగా జంప్ చేసి వెళ్ళాలి. కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కొండపై నుండి కింద పడి మా ప్రాణాలు పోవడం ఖాయం. Feel like a dynamite, ready to explode right up in the sky. I need you to. మా దగ్గర ఉన్న కెమెరాస్ను ట్రైపాడ్స్ను ఒకరికొకరం అందించుకొని మొత్తానికి మేము సేఫ్గా అవతల వైపు చేరుకున్నాం. I've been flying from town to town, from London to Taiwan. మేము టార్గెట్ చేసిన ప్రాంతానికి చేరుకోగానే మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు టైం వచ్చేసి 11:52 అవుతుంది, కానీ మాకు ఎలాంటి చలి లేదు. అంటే కొండపైకి కష్టపడి ఎక్కినాం కదా, చెమటలు పట్టి అప్పుడు జర చలి అనేది మాకు తెలియలేదు. కాకపోతే ఇప్పుడు జర టైం అనేది కొంచెం గడిచిన కొద్దీ మాకు చలి అనేది పెరిగింది. విపరీతంగా మంచు కురుస్తుంది, గాలి కూడా ఇప్పుడు అంతే విధంగా మస్తు వస్తుంది. చూడండి, మీకే తెలుస్తుంది. చాలా చల్లగా ఉంది. ఎంత చల్లగా ఉందంటే కొంచెం షివరింగ్ వస్తుంది మొత్తం బాడీ మొత్తము. ఎంత రఫ్ చేసుకున్నా కానీ కంట్రోల్ కావట్లేదు. ఇంకొచ్చేసి గాలి కూడా చాలా ఎక్కువ ఉంది. మనం వచ్చేసి ఇంకా 3-4 అవర్స్ ఇక్కడనే స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంకా మార్నింగ్ సెషన్లో ఇంకా చలి ఇంతకీ 10 రెట్ల ఎక్కువ ఉంటుంది మేబీ, ఎందుకంటే మనం మార్నింగ్ లేచి చూస్తాం కదా. కానీ కష్టంగా ఉంది. మనం ఇక్కడ ఉంటేనే ఇంత ఇలా అనిపిస్తుందంటే ఎవ్రీడే వచ్చేసి మన దేశం కోసం ఒక ఆర్మీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని మనకి ఇంకా ఉంటేనే నాకు అర్థమైపోతుంది. ఇంకా
-6 డిగ్రీలో ఉంటుంది చలి. ఇక్కడ నార్మల్గా ఉంటేనే మనం తట్టుకోలేకపోతుంది గాలికి. మీరు అర్థం చేసుకోవచ్చు ఆర్మీ వాళ్ళు మన కోసం, మన దేశం కోసం, మన కోసం ఎంత కష్టపడతారో. మా స్వెటర్ కూడా ఏం తెచ్చుకోవాలి మేము చూద్దామని, కానీ బాగా కోల్డ్ అవుతుంది. ఫుల్ హెడేక్ కూడా వస్తుంది. ఇంకా 4 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తే కళ్ళకి వాటర్ కూడా వస్తుంది, ఎందుకంటే నిద్రపోవట్లేదు. ఇంకోటి ఇక్కడ మాకు టార్చ్ లైట్ కూడా లేదు. మేబీ అదృష్టం కొద్ది ఇక్కడ బల్బ్ అనేది ఇంట్లో ఉన్న ఛార్జింగ్ బల్బ్ తెచ్చుకున్నాం మేము, లేకపోతే ఈ షూట్ కాకపోయేది. చూడాలి ఫ్రెండ్స్, ఇంకా 4 అవర్స్ వెయిట్ చేద్దాం. కానీ చాలా కష్టంగా ఉంది ఇది ఆర్మీ వాళ్ళకి కానీ, మన రైతు వాళ్ళకి కానీ. ఆర్మీ అనేవాడు మన దేశాన్ని కాపాడుతుంటే, మన దేశాన్ని మొత్తానికి అన్నం పెట్టేవాడు రైతు. ఇద్దరికి నిద్ర లేదు, కానీ మనం మాత్రం చాలా సంతోషంగా నిద్రపోతున్నాం. వీళ్ళిద్దరికి మా తరపు నుంచి తెలియదు. ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం 5:50 అవుతుంది. మన సూర్యుడు కూడా ఉదయించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రాంతం మొత్తం పొగ మంచుతో కప్పబడి ఉంది. సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు. ఇంతటితో మా టాస్క్ పూర్తయింది. ఈ కొండ యొక్క అందాలను చూద్దాం. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మన ఇండియన్ ఆర్మీ అన్న, మన రైతులన్న అభిమానం ఉంటే వెంటనే జై జవాన్ జై కిసాన్ అని కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాం. డోంట్ మిస్ ఇట్.